నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ వీర్భూమిలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సమాధి వద్ద కాంగ్రెస్ శ్రేణులు పుష్పాంజలి. నివాళులర్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు. ఎర్రగొండపాలెంలో నియోజకవర్గ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. త్వరలో కొత్త పింఛన్లు మంజూరు అవుతాయని వెల్లడి. ఒంగోలులో బీజేపీ ప్రశిక్షణ తరగతుల ప్రారంభం. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే 21వ శతాబ్దాన్ని సాంకేతికతతో పరిపుష్టి చేయాలని కలలుగన్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ వీరభూమిలోని రాజీవ్ సమాధి వద్ద కాంగ్రెస్ నేతలు, కుటుంబ సభ్యులు పుష్పాంజలి ఘటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. రియల్ ఎస్టేట్ అంటే వ్యాపార సంస్థ అని, అందుకు భిన్నంగా పేదవారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని భూమికి సంబంధించిన అన్ని సమస్యలను సౌత్ ఇండియా రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా పరిష్కారం చేస్తారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఒంగోలు ధారావారి తోటలో ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ద్రవిడ శ్రీకృష్ణారావు అంటే జిల్లాతో పాటు తమిళనాడు రాష్ట్రంలో మంచి పేరు ఉందని, ఆయన ఇక్కడి ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారానికి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రైల్వే భూముల అంశంలో ఆర్థిక, భూ సమస్యలు గత 5 ఏళ్లలో 5 రకాల చేతులు మారి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, వాటిని దృష్టిలో ఉంచుకొని నిజమైన లబ్ధిదారులు ఈ సంస్థను ఆశ్రయిస్తే పరిష్కారానికి సులువుగా ఉంటుందని అన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాతగర్ల వెంకట్రావు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ద్రావిడ దేశం వి కృష్ణారావు గారు అంటే చెన్నైలో బాగా తెలుసు. ఈరోజు ఈ సంస్థను వారు స్థాపిస్తూ ఈ కార్యక్రమానికి ప్రారంభకులుగా స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ దామచర్ల జనార్దన్ గారిని, అదేవిధంగా సంతనూతలపాడు శాసనసభ్యులు సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారిని, ఊడా చైర్మన్ గారు సోదరులు రియాజ్ గారిని, పీటీసీసీ బ్యాంక్ చైర్మన్ సోదరులు శ్రీ సీతారామయ్య గారిని, ఏఎంసీ ఒంగోలు సోదరులు వెంకట్రావు గారిని, హరిబాబు గారిని, స్వాములు గారిని, ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు. కృష్ణారావు గారి గురించి చెప్పాలి అంటే మా కుటుంబ సభ్యులు. చిన్నప్పటి నుంచి కూడా మా ఊరు, సొంత ఊరు కృష్ణారావు గారికి. అదేవిధంగా మా తాతయ్య కాడి నుంచి, అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మాదిరి ఇదివరకు మా చిన్నప్పుడు మన కంపెనీలో కొన్నాళ్ళు ఉంటాం, అన్నింట్లో భాగస్వాములు అవ్వటం, మన కుటుంబానికి దగ్గరగా సంబంధాలు ఉండే వ్యక్తి కృష్ణారావు గారు. తర్వాత ఆయన కొన్ని కారణాల చేత మద్రాసు వెళ్ళటం, మద్రాసులో కూడా ఆయనంటూ ఏదో విధంగా నిరూపించుకోవటం,
అక్కడ కూడా కొన్ని సంస్థల ద్వారా ప్రజలకి సర్వీస్ చేయటం, ద్రవిడ దేశం అని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని ఎంతోమంది మన తెలుగు వాళ్ళకు కూడా అక్కడ కూడా సర్వీస్ చేస్తా ఆయనకంటూ తెలుగు వాళ్ళలో ఒక గుర్తింపు కూడా తెచ్చుకొని చెన్నైలో కూడా ఫలానా అతను అని చెప్పగానే కృష్ణారావు గారు గుర్తొచ్చేటట్టుగా ఆయన మొత్తం ఆయన కృషి చేశారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఒక పిల్లోడు యాక్సిడెంట్లో చనిపోయినా కూడా ఇంకొక పిల్లోడు బాగా అతని పనులు అతను చేస్తా వృద్ధిలోకి రావడం జరిగింది. కాబట్టి ఆయన కూడా మన సొంత జిల్లా, మన సొంత ఊరు ఇక్కడ ఉండి ఏదో సర్వీస్ చేయాలి, వయసు పెద్దదైందనే ఉద్దేశంతో ఈరోజు ఒంగోలుకి రావటం, ఒంగోలులోనే ఏదో విధంగా ఒక ఆఫీస్ చేసి 10 మందికి సర్వీస్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ ఆఫీస్ కూడా ఆయన సంకల్పం రియల్ ఎస్టేట్ ఆఫీస్ కాదు. ఈరోజు ఒంగోలులో పాత 5 సంవత్సరాల్లో అనేక అక్రమాలు జరిగినాయి. శాసనసభ్యులు మంత్రివర్యులుగా కావడం జరిగింది. వారు మంత్రిగా ఉన్నప్పుడు మీ అంతా కూడా తెలియని విషయాలు ఏంటంటే, ఎవరైనా ప్రజలు ఏదైనా సమస్య మీద నిలబడిస్తే వారు ఆ విన్నపానికి ఆయన యొక్క పిఏ కూడా ఇవ్వడం, ఆయన ఫైల్లో పెట్టుకొని సెక్రటరీకి వెళ్ళి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో తిరిగి ఆ సమస్యల పరిష్కారం చేసిన మహా గొప్ప నాయకుడు వారిని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అటువంటి గొప్ప నాయకుడు యొక్క మనవడు, ముద్దుల మనవడు జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులుగా 2వసారి ఎన్నుకోబడ్డారు. వారిని కూడా గౌరవమైన పోస్టులో త్వరలో చూడాలని చెప్పి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శ్రీకారం చుట్టారు. దోర్నాల్లో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, సాగర్ నీటి విడుదల, పీఎం సూర్యఘర్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో దోర్నాల్లో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. దూపాడు దోర్నాల సాగర్ పైప్ లైన్కు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి సాగర్ నీటిని విడుదల చేశారు. చిన్నగుడిపాడు గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఇంటింటికి ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్లను ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల ఉచిత బస్సు ప్రయాణాలు పెరిగాయని, ఆటో ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సబ్స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. దేశంలోని పింఛన్ల కోసం 33,000 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి తెలిపారు. త్వరలో కొత్త పింఛన్లు కూడా మంజూరు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. అన్న క్యాంటీన్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల హామీల్లో భాగంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామని, త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి సాగు తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, విద్యుత్, ఆర్టీసీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గతంలో చెప్పించడం జరిగింది. మీరు దానిని కూడా త్వరితగతిన సెకండ్ ఫేజ్లు ఇస్తామని చెప్పారు. ఈ 2 చేస్తే ఈ దోరణాలకి మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా సాగర్ వాటర్ దూపాడు నుంచి సాగర్ పైప్ లైన్ ద్వారా దోరణాల టౌన్కి నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవాళ కట్టం జరుగుతుంది. తొందరలోనే పూర్తి చేసి 3-4 నెలల్లోనే పూర్తి చేసి ఈసారి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్లను అట్లానే మన ఎండి గారిని మొన్న అడిగారు, మీరు కూడా వస్తే బాగుంటుంది, ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఇది మీ చేతుల మీద శంకుస్థాపన చేస్తే బాగుంటుంది, ఈ ప్రాంతంలో మీకు కూడా అయితే కాదండి నేను ప్రకటిస్తుంది, నేను గ్యారంటీగా ఓపెన్ చేసే రోజు గ్యారంటీ వస్తానని చెప్పి మన బాలసుబ్రహ్మణ్యం గారు కదా బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పడం జరిగింది అనమాట. మంచి కార్యక్రమం ఇది, తొందరలో కంప్లీట్ చేసి, ఎందుకంటే ఆ రోజు కలెక్టర్ గారు కూడా ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది 46 సెంట్లు. ఆ ముందు కోర్టులో ఉంటే వెంటనే ఇక్కడ శాంక్షన్ ఇచ్చి ఎంపీ గారు ఏపీఎస్ రాజేసి ఎంపీ గారు ఇక్కడ దోర్నాల స్టేషన్ ప్రారంభానికి ఈరోజు అనుమతి ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ఈరోజు ఈ దోర్నాల బస్ స్టాండ్ కూడా ప్రారంభించుకోవడం అనేది చాలా చాలా శుభపరిణామం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆర్టీసీ అధికారులు మరి ఆలస్యం చేయకుండా వెంటనే పనులు కూడా ప్రారంభించాల్సింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం నడుస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని, ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
జిందాబాద్ బీజేపీ జిందాబాద్ మాధవ్ గారి నాయకత్వం సార్ ఒక ఫోటో ఒకసారి భారతీయ జనతా పార్టీ ఒంగోలులో 2 రోజుల పాటు జరిగే బీజేపీ ప్రశిక్షణ్ మహా అభియాన్లో ఆయన పాల్గొని జిల్లా కేడర్కు దిశానిర్దేశం చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి వివరించారు. పార్టీ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు జరిగిన ప్రస్థానాన్ని తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి అమరసింహం, నాయకులు శివారెడ్డి, కృష్ణారెడ్డి, బొద్దులూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దాన్ని 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మన యొక్క సారాంశాలు అలాగే తర్వాత వాళ్ళు మన రాష్ట్ర అధ్యక్షులను తీసుకుని మనకు వివరిస్తారు. సో ఎక్కువమంది ఉన్నారు, మంచిదే. సో ఆ విధంగా మళ్ళీ పాత కొత్త కలిగి అనేక సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఎందుకు పార్టీలో పనిచేస్తున్నారు? 30-40 సంవత్సరాల నుంచి ఈ పార్టీ మనకి పదవి ఇవ్వలేదు, ఏ హోదా ఇవ్వలేదు, కీర్తి ఇవ్వలేదు, డబ్బు కూడా ఇవ్వలేదు. ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు. అయినా ఎందుకు పనిచేస్తున్నాం? పార్టీ కార్యక్రమం అంటే కళ్ళు వయసుకొని పరిగెట్టడం. తను మనోధను, తనువు, మనస్సు, డబ్బు. ఈ కార్యక్రమానికి వచ్చారు. మీకేం డబ్బులు ఇచ్చారా? మరి వస్తున్నారు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వస్తున్నారు. వాళ్ళందరూ ఇలానే వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఈ పార్టీ ఏంటి? ఈ పార్టీలో నేను ఎందుకు పనిచేస్తున్నాను? రేపు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలన, బీజేపీ గొప్ప పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ కనుక ఈ పార్టీలో చేరాలని కూడా చెప్తారు. వీళ్ళందరూ కూడా సిద్ధాంతం, బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది కాబట్టి వచ్చాం. నిజంగానే దేశంలో ఏ పార్టీకి కూడా సిద్ధాంతం లేదు, నిర్వివాదాంశం. ఏ పార్టీ అయినా నాకు సిద్ధాంతం ఉంది అంటే ఏ పార్టీ కూడా సిద్ధాంతాలు లేవు. ఎందుకు లేవంటే అన్ని పార్టీలు ఏర్పడింది అధికారమే పరమావధి, అదొక లక్ష్యం. రాజ్యాధికారం కోసమే ఆయన ఏర్పడ్డాయి. ఈ పార్టీలన్నీ యొక్క ఏర్పాటు కూడా వ్యక్తి స్వామ్య, కుటుంబ స్వామ్య పార్టీలు. అంటే వ్యక్తి ఆధారంగా ఏర్పడింది, లేకపోతే కుటుంబం ఆధారంగా ఏర్పడింది. ఆ పరంపర కూడా కార్యకర్తలందరూ ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి జిందాబాద్ కొడితేనే పార్టీలో ఉండదు. ఆ విధంగా వ్యక్తి స్వామ్య పార్టీలు, కుటుంబ స్వామ్య పార్టీ తప్ప ఇంకో పార్టీ లేదు. మొన్న జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వారి కార్యకర్తలు ఉద్దేశించి ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు. మనందరం కూడా భారతీయ జనతా పార్టీ RSS నుంచి నేర్చుకోవాలి. సంస్థాగతంగా చాలా కట్టుదిట్టమైన ప్రణాళికతో అభివృద్ధి చెందే దిశలో ఈ ప్రశిక్షణను మనం చేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు 2014 తర్వాత భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదిగి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన, అలాగే మన స్టేట్, మన నేషనల్ లీడర్షిప్, స్టేట్ లీడర్షిప్ అందరి కృషితో బాగా పట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. దానికి ముఖ్యమైనది కార్యకర్త యొక్క ఎస్టాబ్లిష్మెంట్. కార్యకర్త ఎస్టాబ్లిష్మెంట్. స్టేట్ బ్యాంక్ సేవలు వరుసగా 4 రోజులు బంద్ కానున్నాయి. ఈ నెల 23న 4వ శనివారం, 24న ఆదివారం కారణంగా సెలవులతో పాటు 25, 26 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులకు పలు డిమాండ్లతో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ 2 రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అలానే 27 లేదా 28 తేదీల్లో బక్రీద్ పండుగ ఉన్న కారణంగా సెలవు. దీంతో 5 రోజులు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలగనుంది. ఆన్లైన్ సర్వీసులు కొనసాగుతాయి. ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుండి వచ్చిన విమానం బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా దాని తోక భాగం రన్వేను తాకింది. అయితే సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో విమానంలో 186 మంది ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో విమానాన్ని తనిఖీల నిమిత్తం నిలిపివేశారని అధికారులు తెలిపారు. ఈ కారణంగా ఢిల్లీకి ఆ విమానం తిరుగు ప్రయాణం రద్దయిందని చెప్పారు.
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ ఈ ఘటనను ధృవీకరించింది. దీనిపై దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపింది. ఈ ఘటనతో ప్రభావితమైన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. బెంగళూరులోని తమ బృందాలు అవసరమైన సాయాన్ని అందిస్తున్నాయని పేర్కొంది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రయాణికులు, సిబ్బంది భద్రత అత్యంత ప్రాధాన్య అంశమని తెలిపింది. ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్కు సమీపిస్తున్న సమయంలో అప్పుడే ఓ బోయింగ్ 747 విమానం టేకాఫ్ తీసుకుంది. ఆ బోయింగ్ విమానం ఇంజిన్ల ధాటికి అక్కడ విండ్ టర్బులెన్స్ ఏర్పడింది. దీంతో విమానం ల్యాండింగ్ విషయంలో సమస్య ఉత్పన్నమైంది అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఒంగోలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా రైల్వే కోచ్ రెస్టారెంట్ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. నగరాల్లో రైల్వే కోచ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని రకాల ఆహార పదార్థాలు అందిస్తూ రైల్లోనే మనం తిన్నట్లుగా అనిపించే విధంగా కోచ్లు ఉంటాయని, అలాగే ఒంగోలు రైల్వే స్టేషన్లో రైల్వే కోచ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారన్నారు. రెస్టారెంట్ బాగా అభివృద్ధి చెందాలని, ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం పదార్థాలు అందించి ప్రయాణికుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఉడా బోర్డు చైర్మన్ షేక్ రియాజ్, నిర్వాహకులు బుజ్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. దీనికి రైల్వే బాక్స్ అయితే రైల్వే వాళ్ళు రైల్వే బాక్స్ని ఒకటి ఇవ్వటం, దాన్ని ఒక రెస్టారెంట్గా ఇక్కడ క్రియేట్ చేసుకోవటం చాలా బాగుంది. అదేవిధంగా రైల్వే దానికి కూడా ఫుడ్ సప్లై కూడా వీళ్ళకే కాంట్రాక్ట్ రావటం కూడా చాలా సంతోషమైన విషయం. కాబట్టి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ పెట్టారు. అందులో మన రైల్వే స్టేషన్ ఎదురుగానే పెట్టారు కాబట్టి ఇది బాగా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా కోరుకుంటూ, శ్రీనివాసరావు గారు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయండి, వచ్చిన వాళ్ళ కస్టమర్స్కి క్వాలిటీ బాగుంది అంటే ఖచ్చితంగా మళ్ళా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఆర్ల శ్రీనివాసరావు మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులో బాగా సక్సెస్ అవ్వాలని, అదేవిధంగా ఆయన పెట్టిన ఉద్దేశంతో ఏదైతే ఉందో మంచి పేరు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఒంగోలు రైల్వే స్టేషన్లో కూడా 1 సంవత్సరం క్రితం దీన్ని ప్రారంభం చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఫస్ట్ గుంటూరులోను, ఆ తర్వాత విజయవాడలో కూడా ఈ రైల్ కోచ్ ఫుడ్ రెస్టారెంట్స్ అనేది కూడా ఆపరేట్ చేస్తున్నారు రైల్వే శాఖ వారు కూడా. రైల్వే ప్రయాణికులకు ముఖ్యంగా కూడా సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని కూడా ఇవ్వాలనేది ఒక ప్రిన్సిపల్తోనే రైల్వే శాఖ వారు ఇటువంటి అన్ని ఆక్షన్లు చేయటం. ఈరోజు మన ప్రాంతానికైతే ఆర్ల శ్రీనివాసరావు గారు దుర్గా రైల్వే కోచ్ రెస్టారెంట్ అనేది కూడా ఒక పేరు పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఎంతో వారు మెరుగైన సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కూడా అంటే నాట్ ఓన్లీ ప్యాసింజర్స్ రావటం అనే కాదు, కానీ ఒంగోలు టౌన్లో ఉన్న వారందరూ కూడా కొంతవరకు ఇక్కడికి వస్తే తప్పక వ్యాపారం జరగదు. దీనికి అట్రాక్షన్ అనేది పూర్తిగా కూడా నావెల్గా రకరకాల పద్ధతుల్లో, అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నది ఇప్పుడు రెస్టారెంట్స్లో ఒంగోలు పట్టణంలో. ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కువగా రేట్లు అనేది కూడా పెట్టకుండా ఈ శ్రీ దుర్గా రెస్టారెంట్ రైల్వే కోచ్ రెస్టారెంట్ పెట్టి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయిన పూర్తి సందర్భంగా మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మన నూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ గారు, మన చైర్మన్స్ ఒంగోలు చైర్మన్ సీతారామయ్య గారు, సిరిపురం వెంకట్రావు గారు, మన ఉడా చైర్మన్ రియాజ్ గారు అందరితోటి మళ్ళీ ఒకసారి అందరూ విజిట్ చేసి వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్నాము. మన రైల్వే ఎంప్లాయీస్ కూడా అంతా బాగా సహకరించి వాళ్ళు కూడా అంతా ఇది ఉంటుంది. ఇది ఏంటంటే మేము చెప్పొచ్చేది 24/7 24 గంటలు వేడిగా ఆల్ వెరైటీస్ బిర్యానీస్ కానీ, టిఫిన్ కానీ, చైనీస్ కానీ, ఫ్రూట్ జ్యూస్ కానీ, ఐస్ క్రీమ్ కానీ అన్నీ ఎప్పుడు ఫ్రెష్గా అందరికీ నచ్చే విధంగా
అందరూ పిల్లలు కానీ ఇది రైల్వే కోచ్ రెస్టారెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఇదనమాట. పిల్లలు వస్తే ఎంతో ఎంజాయ్ చేస్తారు. స్టూడెంట్స్ వచ్చినా చల్లగా ఎండాకాలం అయినా రైల్వే కోచ్ ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి నిర్వహించారు. నగర అధ్యక్షులు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఓటు హక్కు వయసును 21 నుండి 18 సంవత్సరాలకు తగ్గించి యువతకు రాజకీయాల్లో పెద్దపీట వేశారన్నారు. ఆధునిక విద్యా విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన మహనీయులు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. పార్టీ నాయకులు షేక్ రసూల్, కె సుబ్బారావు, ఉంగరాల శ్రీనివాసరావు, మధు, రవి తదితరులు పాల్గొన్నారు. భారత 6వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారత ప్రధానమంత్రి ఉండగా ఈ దేశంలో 21వ శతాబ్దంలో ఆయన కన్న కలలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఐటీ, టెలికమ్యూనికేషన్ రంగానికి ఈ అభివృద్ధికి వారు పునాదులు వేశారు. వారు గ్రామ పంచాయతీ లోకల్ ఏదైతే మహాత్మా గాంధీ కలలు కన్నాడో ఆ గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్కి అధికారాలు ఇస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలలుగొన్న గొప్ప ప్రధానమంత్రి వారు ప్రధానమంత్రి ఉన్న 1984లో ఈ దేశంలో ఐటీ రంగానికి పారిశ్రామికవేత్తగా గుర్తింపు లేదు. ఇవాళ భారతదేశంలో రాజీవ్ గాంధీ గారు పదవీ కాలంలో ఉండగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రథమంగా ఆలోచించి అభివృద్ధిపరిచి అదేవిధంగా పంచాయతీరాజ్ని పటిష్టపరిచి దానికి కూడా పునాదులు వేసి ఎంతో ముందుకు తీసుకెళ్ళి కలలుగన్న భారతదేశాన్ని సాకారం చేస్తూ ఆయన ప్రచారంలోనే పోవటం ఎంతో బాధాకరం అనిపించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని. ఇండియా బాగుపడాలంటే ఇందిరాగాంధీ గారి యొక్క ఫ్యామిలీ మాత్రం ముఖ్యం, మరొకరు కాదు. రాజీవ్ గాంధీ బతికుంటే మన అదృష్టం, మన అభివృద్ధి మనకి కంటికి అన్ని రకాలుగా కనబడేది. మన దురదృష్టం ఏంటంటే ఇండియన్స్ యొక్క దురదృష్టం ఏంటంటే రాజీవ్ గాంధీ మరణమేమో అది మనకు దురదృష్టము. మరలా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ పాలనకు తెచ్చుకుంటే అన్ని రకాలుగా ప్రాజెక్ట్ ఏమి ప్రజలు కూడా సుఖమంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. పేదలను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్కి ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయిస్తున్నారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని 26 మంది లబ్ధిదారులకు 24.75 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. పలువురు ప్రజలు కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ఒంగోలు ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో తరగతి గదుల సమస్య ఉందని ప్రధానోపాధ్యాయులు కృష్ణకుమారి ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ తెలిపారు. ఓకేనా? నెక్స్ట్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఓకేనా? ఓకే సార్. రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునేవారు, తోపుడు బండ్ల వారు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని ట్రాఫిక్ సిఐ హజరత్ అయ్య అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రగతి భవనం వద్ద నుండి చర్చి సెంటర్ వరకు రోడ్డు పక్కన వ్యాపారులకు అవగాహన కల్పించారు. చిరు వ్యాపారులకు రహదారి వెంట షాపుల వారికి మొదటిసారి అవగాహన కల్పించడం జరిగిందని, పదే నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ ఎస్ఐలు మాల్యాద్రి, శ్రీనివాసరావు, కోటయ్య 3 బృందాలుగా ఏర్పడి ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వ్యాపారులు కూడా సహకరించాలన్నారు. ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములు కావాలని కోరారు.
నా పేరు ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతుండో అన్నీ కూడా ఫుట్పాత్ మీదకి వెళ్ళాలని చెప్పి ముందుగా నగర ప్రజలని పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ట్రాఫిక్ రోడ్లు చిన్నగా ఉండటం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగినందువలన ప్రతి ఒక్క పుష్ కార్డ్స్ కానీ ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాకు సహకరించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రయాణం సుఖంగా జరిగేలాగా సహకరించమని కోరుకోవడం జరుగుతుంది. ఫస్ట్ టైం కాబట్టి ఈరోజు మేము స్టార్ట్ చేసాము ఎన్ఫోర్స్మెంటు. ఈరోజు సౌత్ బైపాస్ నుంచి చర్చ్ సెంటర్ వరకు చేయడం జరిగింది. అలాగే ప్రతి ఏరియాను కూడా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తొలగించుకుంటూ వస్తున్నాము. ఫస్ట్ టైం కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. వినకుండా సెకండ్ టైం కూడా పెట్టినట్లయితే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే వాహనదారులు ఉన్నారో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి, లైసెన్స్ కలిగి ఉండండి, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొద్దు, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, మద్యం తాగి వాహనాలు నడపొద్దు. ఈ యొక్క మద్యం తాగి వాహనాలు నడిపే 10,000 రూపాయలు ఫైన్ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా మాకు ట్రాఫిక్ సహకరించండి. కారు వ్యక్తులు అయితే సీట్ బెల్ట్ ధరించండి. ఆటోలకి మాకు నెంబర్గా గౌరవ ఎస్పీ హర్షవర్ధన్ రాజు సార్ ఆదేశాల మేరకు మనం ఆటోకి నెంబర్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఆటోకి డిస్ప్లే కార్డు పెట్టడం జరిగింది. ఆ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ మీ ఫోన్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. మీకు అనుకున్న వ్యక్తులు కూడా వాట్సాప్ ద్వారా సెండ్ చేయొచ్చు, మీ యొక్క లొకేషన్ షేర్ చేయొచ్చు. ఇప్పుడు కూడా మా కంట్రోల్ రూమ్ కూడా ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క అవకాశాలను కూడా మీరు సద్వినియోగం చేసుకొని మా యొక్క ట్రాఫిక్ పోలీసులు మీరు అందరూ కూడా సహకరించి ఈ యొక్క ట్రాఫిక్కి ఇటువంటి అవంతరం లేకుండా సహకరించాలని చెప్పి మీ అందరిని కూడా ఈ యొక్క గ్రామ ఒంగోలు నగర ప్రజలందరూ కూడా కోరడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ షాప్ లీగ్ అథ్లెటిక్స్ పోటీలను ఒంగోలు మినీ స్టేడియంలో నిర్వహించారు. ప్రకాశం జిల్లా క్రీడా సాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో జిల్లా నలుమూలల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ క్రీడలను నిర్వహించి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారని డిఎస్డీఓ రాజేశ్వరి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు మండలాలు, గ్రామాల్లో వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. నా పేరు వంశీ కార్తిక్. నేను ఇక్కడ శాప్లీకి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. కాంపిటీషన్ అయిపోయింది, ఇక్కడ సెలెక్ట్ అయ్యాను. నేను 9 నేషనల్ ఆడాను. నాకు ఒక 20-25 స్టేట్ మెడల్స్ ఉంటాయి. నా ఈవెంట్ వచ్చేసి 110 మీటర్ హడిల్, హై జంప్. నా పేరు ఐశ్వర్య. నేను ఉప్పుగుండూరు నుంచి వచ్చాను శాప్ లీగ్ సెలెక్షన్ చేయడానికి. ఏం సెలెక్ట్ అయ్యావా? సెలెక్ట్ అయ్యా. స్టేట్కి సెలెక్ట్ అయ్యాను. కలెక్టర్ గారు, చైర్మన్ గారు, ఎండి గారు. ఈ సంవత్సరం నేను సెలెక్ట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంత సమ్మర్లో కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. సెక్రటరీ సార్ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ థ్యాంక్ యూ. నా పేరు శరణ్య. నేను ఉప్పుగుండూరు నుంచి వచ్చాను. అంతకుముందు కూడా నేను శాప్లో చేశాను. నాకు ఈవెంట్లో చేశాను. నాది లాంగ్ జంప్ అని 100 మీటర్స్. నేను సెలెక్ట్ అయ్యాను. ఇంత సమ్మర్లో కూడా చాలా బాగా ఈవెంట్ కండక్ట్ చేశారు. కలెక్టర్ గారికి, సెక్రటరీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను గత సంవత్సరం నుండి లాంగ్ జంప్, హై జంప్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒంగోలులో శాప్ లీగ్ అథ్లెటిక్స్ పోటీ నిర్వహిస్తున్నందుకు మా సార్ ద్వారా తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చి ఆటలాడి సెలెక్ట్ అయ్యాను. దీన్ని నిర్వహిస్తున్న కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి, ఎండి గారికి నాకు ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉత్తర్వుల మేరకు ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాం. శాప్ లీగ్స్. ఇందులో సెలెక్ట్ అయిన వారు స్టేట్ మీట్కి వెళ్తారు. దాదాపు మన ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి, ఎర్రగొండపాలెం నుంచి, పక్కన పల్లెటూరు నుంచి ఎంతోమంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాము. వారు వెళ్ళటానికి టీఏడిఏలు కూడా మన శాప్ లీగ్ అందిస్తుంది. వారికి రాను పను ఛార్జీలు, డైట్ అలవెన్స్ ఇస్తున్నాము. కాబట్టి ఈ కాంపిటీషన్స్ సమ్మర్లో కూడా మనకి ప్రతి నెల 2 కాంపిటీషన్స్ జరుగుతాయి. దానిలో భాగంగా ఈరోజు అథ్లెటిక్స్ కాంపిటీషన్ మినీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ పాల్గొన్నారు. వారిని సెలెక్ట్ అయిన వారిని స్టేట్ మీట్కి పంపిస్తాము. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామంలో ఎలైట్ స్విమ్మింగ్ పూల్లో రాష్ట్ర స్థాయి జై అథల్ పోటీల్లో ప్రకాశం జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనపరిచి జాతీయ జట్టుకు ఎంపికైన వారిని మాగుంట కార్యాలయంలో అభినందించారు.
9 సంవత్సరాల విభాగంలో చైత్ర శుజ, 11 ఏళ్ల విభాగంలో నాగహరిణి, సీనియర్స్ విభాగంలో దారపనేని వెంకటేశ్వర్లు, ఎల్ లక్ష్మీనారాయణ, కామినేని వాసులు వివిధ గ్రూపుల్లో పాల్గొని మంచి ప్రతిభ కనపరిచారని అసోసియేషన్ కార్యదర్శి ప్రకాశం ఒలింపిక్ సంఘ కార్యదర్శి బొడ్డు సుబ్బారావు తెలిపారు. జాతీయ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు జూన్ 3 నుండి 6 వరకు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరిగే జాతీయ పోటీల్లో ప్రతిభ కనపరిచి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. తాతాప్రసాద్, తిరకవాసు, కుర్రా భాస్కర్రావు, పిఎల్ రాజు, ఎస్ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల శని ఆదివారాల్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడా ప్రాంగణం స్విమ్మింగ్ పూల్లో జరిగినటువంటి పోటీలలో ప్రకాశం జిల్లా క్రీడాకారులు పాల్గొని అండర్ 19 విభాగాల్లో 11 విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించారు. అదేవిధంగా సీనియర్స్లో 3rd ప్లేస్ 4th ప్లేస్ సాధించి నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మన పీడీలు అందరూ పాల్గొన్నారు. వీళ్ళు ఈ మెడల్స్ కొట్టిన వాళ్ళందరూ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగేటువంటి నేషనల్ మోడర్న్ పెంటాథ్లాన్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అసోసియేషన్ కార్యదర్శిగా తెలియజేశారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువులోని శ్రీ శ్రీనివాస భారత్ గ్యాస్ ఏజెన్సీపై అధికారుల తనిఖీల్లో భారీగా స్టాక్ తేడాలు బయటపడ్డాయి. వినియోగదారుల ఫిర్యాదుల మేరకు నిర్వహించిన తనిఖీల్లో రికార్డులకు, గోదాం స్టాక్కు భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్యాస్ సిలిండర్లు వినియోగదారులకు సకాలంలో అందించడం లేదని, బ్లాక్ మార్కెట్లో అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో కలెక్టర్ ఆదేశాల మేరకు దాడులు చేపట్టారు. జిల్లా పౌర సరఫరా అధికారి డి అంకయ్య, ఎన్ఫోర్స్మెంట్ డీటీ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో గ్యాస్ గోదాం పరిశీలించగా రికార్డుల ప్రకారం 177 సిలిండర్లు ఉండవలసి ఉండగా కేవలం 33 మాత్రమే కనిపించాయి. దీంతో 144 సిలిండర్లు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సేల్స్ అధికారి మోహన్ రావు సమక్షంలో తనిఖీలు నిర్వహించి ఏజెన్సీపై 6A కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్కాపురం డిస్టిక్ మరియు గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు వచ్చిన కంప్లైంట్ ఆదేశం ప్రకారంగా ఈ శ్రీనివాస భారత్ గ్యాస్ ఏజెన్సీని సేల్స్ ఆఫీసర్ సహా కలిసి మేము తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల భాగంలో కొన్ని ఏదైతే 14.2 కేజెస్ సంబంధించిన ఫుల్ సిలిండర్లో ఉండవలసినవి వచ్చేసి 177 అయితే వీళ్ళ దగ్గర 33 మాత్రమే ఉన్నది. ఆ విధంగా 144 వేరియేషన్ ఉంది. సో కాబట్టి మేము 6A ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1950 6A కేసు బుక్ చేయడం జరిగింది. ఆ విధంగా సీజ్ చేసేసేసి సేల్స్ ఆఫీస్కి అప్పగించడం జరిగింది. తదుపరి వచ్చేసి CSDT వైఫల్యం ద్వారా 6A రిపోర్ట్ను గౌరవ జాయింట్ కలెక్టర్ కోర్టు ముందు సమర్పిస్తాము. తదుపరి వచ్చేసి ఏదైతే మనకి ఈ గ్యాస్ ఏజెన్సీకి అటాక్ చేసినటువంటి కన్జ్యూమర్స్కి ఇబ్బంది కలగకుండా సేల్స్ ఆఫీస్లో ఒక లెటర్ రాసి ఇమీడియట్గా తదుపరి చర్యలు తీసుకోమని ఈ కన్జ్యూమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఒక లెటర్ కూడా పెట్టున్నాము. సో ఆ విధంగా కన్జ్యూమర్స్ ఇబ్బంది లేకుండా త్వరగా కన్సర్న్. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో 18 ఏళ్లుగా ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో నెల రోజుల పాటు సమ్మర్ వాలీబాల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని కోచ్ దాసరి పోలయ్య తెలిపారు. ప్రతి సంవత్సరం 56 మంది విద్యార్థులకు వాలీబాల్ కోచింగ్ ఇస్తున్నారు. విద్యార్థులకు ప్రతిరోజు కోడిగుడ్డు, పాలు, చిక్కీలు, పండ్లు, అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలయ్య తెలిపారు. విద్యార్థులకు వాలీబాల్ కిట్లు అందజేశారు. వాలీబాల్ సమ్మర్ క్యాంపుకు గ్రామస్తులు ఎంతో సహకారం అందిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. పగిలితే నలపాక నువ్వు పట్టబాక వరక ఎందుకు
ఇవ్వడం జరిగినది. వారికి పోషకాహారంగా గుడ్లు, సిట్టీలు, బాల్ మొదలగు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహాయ సహకరించినటువంటి స్పోర్ట్స్ అథారిటీ వారికి మా అల్లూరు వాలీబాల్ రారా రా అందే లేవాలా కానీ రా చిన్న వనం గల్బయ్య వీడియో కూడా తీసేలే చిన్నగా. ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరఫున కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలోని సమర క్యాంపు వాలీబాల్ ఏర్పాటు జరిగినది. దీనికి ప్రతి ఒక్క పిల్లకాయలకి ఎక్సర్సైజ్ నేర్పించడం, క్యాంప్ చేపించడం, గేమ్ ప్రాక్టీస్ చేపించడం, దీనికి పోషకాహారంగా చిక్కీలు, ఎగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి మాకు డిఎస్డిఓ గారు ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు. వారికి మరియు ఎండిఓ గారికి, ఎండి గారికి, చైర్మన్ గారికి మా విన్నపం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీ వీర్భూమిలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సమాధి వద్ద కాంగ్రెస్ శ్రేణులు పుష్పాంజలి. నివాళులర్పించిన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరియు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు. ఎర్రగొండపాలెంలో నియోజకవర్గ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. త్వరలో కొత్త పింఛన్లు మంజూరు అవుతాయని వెల్లడి. ఒంగోలులో బీజేపీ ప్రశిక్షణ తరగతులు ప్రారంభం. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపు. డి న్యూస్లో నేటి మాట. ఎవరినో వేడుకోవటం కాదు, నిన్ను నువ్వు సరిగ్గా వాడుకోవటం నేర్చుకో. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.